హే గాయ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈ రోజు అయితే మా పాపది ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్. సో ఈ వీడియో అయితే ఎందుకు లేట్ అయిందంటే వీడియోస్ అన్ని ఒకటే షార్ట్స్ లో పెడదామని అనుకున్నాము, బట్ కుదరలేదు. కొన్ని షార్ట్స్ లాగా అయితే వస్తాయి, చూద్దాం రండి. ఇక్కడైతే మా పాప మార్నింగే లేసి 5 o'clock నుంచి చదువుకుంటూ ఉంది. నేనైతే ఇంట్లో పని అయితే చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ మా పాప అయితే స్నానం చేసుకొని వచ్చి పూజ అయితే చేస్తుంది. ఇక్కడైతే వాళ్ళ డాడీ కూడా రెడీ అయ్యి వచ్చేసాడు హారతి తీసుకోవడానికి. సో ఇక్కడైతే ఇద్దరు కలిసి పూజ అయితే కంప్లీట్ చేశారు. నెక్స్ట్ అయితే మా పాప వాళ్ళ తాత ఫోటో దగ్గర కూడా మొక్కుకుంటుంది. ఇక నెక్స్ట్ అయితే అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము, హాల్ టికెట్ పూజ చేయించుకొని రావడం కోసము. ఇక ఇంటి నుండి అయితే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా టెంపుల్లో అయితే అందరూ 10th క్లాస్ పిల్లలే. అందులో కొంతమంది మా పాప ఫ్రెండ్స్ కూడా వచ్చారు టెంపుల్కి. వాళ్ళతోటైతే ఇక్కడైతే ఫోటో అయితే దిగుతుంది వాళ్ళతోని. ఇక్కడ ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని హాల్ టికెట్ పూజ చేయించుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక ఇంకా ఎగ్జామ్స్కి ఏమేం కావాలో అవన్నీ చూసి ఇక్కడ సర్ది అయితే పెట్టుకుంది, డ్రెస్ చేంజ్ చేసుకొని. ఇంకా నెక్స్ట్ అయితే ఎగ్జామ్ కాడికి అయితే సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. మొత్తానికి సెంటర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ ఏమో కానీ పేరెంట్స్ అందరికైతే ఒకటే టెన్షన్ ఇక్కడైతే. కానీ ఆల్ ది బెస్ట్, టెన్షన్ పడకుండా రాయి. ఇంకా 9 అవ్వగానే అందరు పిల్లలైతే లోపలికైతే వెళ్తున్నారు. మా పాప టెన్షన్ అయితే చూడాలి, అంతా ఇంత కాదు, అసలు ఫుల్ టెన్షన్ పడుతూ ఉంది. ఇక తర్వాత అయితే ఇద్దరం అయితే ఆల్ ద బెస్ట్ చెప్పేశాము. తనైతే ఇంకా లోపలికి వెళ్తుంది. ఇక్కడైతే టీచర్ వాళ్ళు పిల్లలందరినీ చెక్ చేసి లోపలికి క్లాస్ రూమ్లోకి పంపిస్తున్నారు. మేమైతే ఇక ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే 12:30 కాగానే మికిగాడు నేను పాపను పిక్ చేసుకుంటున్నాము అని వాళ్ళ డాడీకి కాల్ చేసి మరీ చెప్పాము. ఇంకా తన కోసం మేము వెయిట్ చేస్తుంటే వాళ్ళ డాడీ అయితే సడన్గా అయితే ప్రత్యక్షం అయ్యాడు. 12:30 కాగానే వర్క్ ఆపేసి మరీ వచ్చాడు ఇక్కడికైతే. తన ఎక్స్ప్రెషన్స్ చూడాలి, పొద్దుగాల అసలే చాలా టెన్షన్ పడుతుంది అని. మా పాప అయితే మొత్తానికైతే ఎగ్జామ్ రాసేసి బయటకైతే వచ్చేసింది. వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేస్తూ ఉంది. ఇంకైతే వస్తూ ఉంది చూడండి, చాలా బాగా రాశాను అని చెప్తుంది తనే. ఇక వాళ్ళ డాడీకి అయితే చెప్తుంది చూడండి ఇక్కడైతే. ఇక్కడైతే ఎగ్జామ్ గురించి ఇద్దరు సీరియస్ డిస్కషన్ అయితే చేస్తూ ఉన్నారు, తండ్రి కూతుర్లు ఇద్దరు. ఇక మొత్తానికైతే మా పాప చదువుకున్నాయే వచ్చాయంట, ఎగ్జామ్ అయితే మంచిగా రాసిందంట. మేమైతే ఫుల్ హ్యాపీ. ఇక ఈ టెన్షన్ మూడ్లకేంచి బయటకు రావడానికి అందరం అయితే గోలి సోడా అయితే తాగుతున్నాము ఇక్కడైతే. ఇక్కడ ఎగ్జామ్ అయిపోగానే మా పాప వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తుందన్నమాట, మ్యామ్ని కలవడం కోసము. వాళ్ళ మ్యామ్ మార్నింగ్ కాల్ చేసి మరీ విష్ చేశారు మా పాపకైతే, ఆల్ ది బెస్ట్ మ్యామ్, మంచిగా రాయండి అని. ఇక మా పాపతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా మ్యామ్కి అందరు చెప్తున్నారు అనమాట, ఎగ్జామ్ అందరం మంచిగా రాసాము అని. మ్యామ్ కూడా చాలా ఫుల్ హ్యాపీ. ఇది ఇవాల్టి మా పాప ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ వీడియో. బాయ్ గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓహే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు అయితే అక్కదైతే సెకండ్ బోర్డ్ ఎగ్జామ్. సో గైస్ ఇంకా ఈరోజు అయితే వచ్చేసి సెకండ్ ఎగ్జామ్. సో సెకండ్ ఎగ్జామ్ రోజు అయితే ఇంకా హిందీ అయితే కండక్ట్ చేశారు. సో హిందీ రోజు అయితే మా అక్కకైతే కొంచెం కష్టమైన సబ్జెక్ట్. అండ్ ఇప్పుడు డాడీ ఎలా వస్తాడో చూడండి. సో గైస్ ఇంకా టైం అయ్యేసరికి ఇంకా తొందరగా డాడీ అయితే బండి తీసుకొని ఇంకా అక్కనైతే సెంటర్ దగ్గర అయితే వదిలిపెట్టాడు. బట్ అయినా సరే అక్క అయితే చాలా అంటే చాలా భయపడింది, ఎందుకంటే హిందీ అయితే కొంచెం కష్టం అక్కకి. అయినా సరే మమ్మీ డాడీ వాళ్ళు అయితే ఏమనకుండా అక్కనైతే మంచి మోటివేషన్ చేశారు. సో ఏమని చేశారో మీరే చూసేయండి. తర్వాత అక్కకైతే కొంచెం అందరినీ గర్ల్స్ అందరినీ ఇంకా బాయ్స్ అందరినీ చెకింగ్ చేసేసి ఇంకా అందరిని అయితే పంపించేశారు. సో ఇంకా అక్కని స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసి మమ్మీ డాడీ అయితే ఇంకా రిటర్న్ అయిపోయారు. అండ్ మా స్కూల్ దగ్గర చూడండి ఎంతమంది పోలీసులు ఉన్నారు. సో గైస్ ఇదైతే వచ్చేసి కంటిన్యూషన్ పార్ట్ ఆఫ్ డే 3 బోర్డ్ ఎగ్జామ్. ఇదైతే ఈరోజు అయితే వచ్చేసి అక్కకైతే చాలా అంటే చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ఎగ్జామ్, ఎందుకంటే అక్కకైతే ఈరోజు 3rd డే అయితే వచ్చేసి ఇంగ్లీష్ ఎగ్జామ్. అక్కకి సబ్జెక్ట్ అయితే ఖాళీ రప్ప అనేస్తుంది గాయస్, ఎందుకంటే మా అక్కకైతే ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ ఈజీ సబ్జెక్ట్. అండ్ మమ్మీ అక్క వాళ్ళు అయితే ఇక అందరు వెళ్తే వెళ్ళారు. అండ్ ఇంకా 12:30కి అయితే నేను వెళ్ళి ఇంకా అక్కనైతే పికప్ చేసుకొని ఇంకా నేను వెళ్ళగానే ఇంకా మళ్ళీ మా డాడీ అయితే ఫ్లాష్ మ్యాన్ తీరు అయితే ఎంట్రీ ఇచ్చాడు. అక్క స్ట్రెస్ ని ఫ్రీ చేయడానికి పక్కనే ఉన్న గోలి సోడా అయితే మంచిగా ముగ్గురం అయితే తాగాం గాయస్. ఇంకా తాగాక కొంచెం డాడీ అక్క అయితే కొంచెం ముచ్చట్లు పెట్టుకున్నారు. పెట్టుకొని ఇంకా మళ్ళీ మేమైతే ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం.
సో గైస్ ఈరోజు అయితే పార్ట్ 4, ఎందుకంటే ఈ రోజు అయితే డే 4 ఆఫ్ ఎగ్జామ్. ఈరోజు అయితే వచ్చేసి ఈరోజు ఏం సబ్జెక్ట్ అంటే ఈరోజు అయితే మ్యాథ్స్. మా అక్క కూడా మ్యాథ్స్ అంటే కొంచెం రప్ప అనేస్తుంది అని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే ఉంది. చూడండి, మా అక్క రియాక్షన్ నే చూడొచ్చు. అండ్ ఇంక ఇక్కడైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసారు గైస్. ఇంకా స్కూల్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్ కూడా కలిస్తే ఇంకా ఇద్దరు కలిసి అయితే వెళ్తున్నారు. అండ్ మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇదైతే వచ్చేసి డే 5 ఆఫ్ బోర్డ్ ఎగ్జామ్. అండ్ ఈరోజు అయితే అక్క అయితే మార్నింగ్ లేచి ఇంకా రెడీ అయ్యి ఇంకా దేవుడికి అయితే పూజ చేసేసి ఇంకా అక్క వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటే ఇంకా ఇద్దరు కలిసి అయితే స్కూల్కి వెళ్ళారు. సో ఇదైతే వచ్చేసి ఇంకా మమ్మీ అయితే ఇంకా ఎదురైతే వచ్చేసింది. ఇంకా మమ్మీ అయితే ఇక అందరు నలుగురు అయితే బండి ఎక్కేసి ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోయారు. అండ్ 12:30కి అయితే ఇంకా మళ్ళీ మమ్మీ అయితే వెళ్ళి ఇంకా అక్కనైతే పికప్ చేసేసుకుంది. అండ్ పికప్ చేసుకొని ఇంకా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కలుస్తా అంటే ఇంకా మెల్ల మమ్మీ ఇంకా అక్క అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటే ఇంకా వాళ్ళందరు కలిసి అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళి టీచర్ కలిసేసి వస్తామనేసరికి చెప్పగానే ఇంకెళ్ళి టీచర్ వాళ్ళని కలిసేసి వచ్చేసారు. మనమైతే మళ్ళీ ఒక వీడియోలో అయితే కలుసుకుందాం. బై గాయ్స్. హే గాయ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే డే 6 ఎగ్జామ్. ఈ వ్లాగ్ ఎక్కువ తీయలేదు ఎందుకంటే ఈరోజు అయితే మా ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి ఉంది. ఆ వీడియో మీరు చూడనట్టయితే ఎవరన్నా చూడని వాళ్ళు చూడండి, ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను చూడండి. ఇంక ఇక్కడైతే తనైతే రెడీ అయింది. వాళ్ళ డాడీ అయితే ఎగ్జామ్ దగ్గరికి వాళ్ళ డాడీ డ్రాప్ చేస్తున్నారు. తనైతే ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసింది. తను రాగానే రెడీ అయ్యి మేమైతే ఫంక్షన్కి అయితే వెళ్ళాము. ఈ వీడియోనే ట్యాగ్ చేస్తాము, ఖచ్చితంగా చూడండి. ఎగ్జామ్ విత్ ఫంక్షన్తో ఈ డే ఇలా కంప్లీట్ అయింది. ఇంకా ఫైనల్ గా డే 7 లాస్ట్ ఎగ్జామ్. ఇంకా ఈ ఎగ్జామ్స్ తో పిల్లలకి, పేరెంట్స్ కి అందరికి ఒక టెన్షన్ అయితే అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ 10-12 డేస్ లో కంప్లీట్ అవ్వాల్సిన ఎగ్జామ్స్ ఈ ఇయర్ ఏమో గానీ నెల రోజులు పట్టింది 10th వాళ్ళ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వడానికి. ఇంకా మొత్తానికి అయితే మా పాప అయితే లేచి రెడీ అయిపోయింది. కూల్ డ్రింక్ అయితే తాగుతున్నారు మార్నింగ్. మా పాప టెన్షన్ నుంచి బయటకు తీసుకురావడానికి వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడు ఏదో నవ్విస్తూ ఉన్నారు ఈమెనైతే ఇక్కడ. ఇక్కడ మా చిన్నోడు ఎందుకు కనిపిస్తున్నాడా అని మీరు అనుకోవచ్చు. మా చిన్నోడికి అయితే మధ్యాహ్నం నుంచి స్కూల్ అనమాట. 10th వాళ్ళకి ఎగ్జామ్ కాబట్టి వాళ్ళ స్కూల్లో సెంటర్ పడింది. పిల్లలందరికీ ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ అనమాట. అందుకు తను ఇంట్లో ఉన్నాడు. వానికి మధ్యాహ్నం 1 నుంచి స్కూల్ అనమాట. ఇంకా కాఫీలు, టిఫిన్లు కంప్లీట్ చేసుకొని తనైతే స్కూల్ దగ్గరికి అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడైతే తనే బండి తీస్తుందన్నమాట. తనకి బండి నడపడం చాలా సరదా, కానీ రాదు తనకి. ఇక్కడైతే తనని డ్రాప్ చేయడానికి అందరం అయితే వెళ్తూ ఉన్నాము. వెళ్ళే దారిలో మా పిల్లల స్కూల్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇక మొత్తానికైతే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక యాజ్ యూజువల్ టీచర్స్ అందరూ పిల్లలందరినీ చెక్ చేసి ఎగ్జామ్ హాల్కి అయితే పంపించేశారు. మేమైతే మా పాపను డ్రాప్ చేసేసి మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఇక ఆఫ్టర్నూన్ నాకు వాళ్ళ డాడీకి కొంచెం పని ఉండి అక్కని నువ్వే తీసుకొచ్చినాక స్కూల్కి అయితే వెళ్ళు అని మా చిన్నోడికైతే చెప్పాము. ఇంకా వాడు రెడీ అయ్యి వాళ్ళ అక్క కోసం అయితే సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అక్క కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ లోపలైతే వాళ్ళ అక్క అయితే ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసింది. ఇక్కడైతే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా బాగా రాసాము అని చెప్తున్నారు. ఏమో ఇక రిజల్ట్ వచ్చినాక చూడాలి. ఇక్కడ ఈ సమ్మర్ కి కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నారు అందరు కలిసి. ఇంకా తర్వాత అయితే అందరు కలిసి స్కూల్ దగ్గరికి అయితే గ్యాదర్ అయ్యారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక సార్ వాళ్ళని, టీచర్ వాళ్ళని కలుద్దామని స్కూల్కి అయితే వెళ్ళారు. అక్కడ సడన్ గా ప్రిన్సిపల్ సార్ కూడా పిల్లలందరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారంట, పిల్లలందరితో మాట్లాడడం కోసం. ఇక్కడ సార్ అయితే అందరినీ అడుగుతూ ఉన్నాడు, ఎగ్జామ్స్ అందరు మంచిగా రాసారా, మంచి మార్క్స్ వస్తాయా అని, మంచి కాలేజ్లో కూడా అందరూ జాయిన్ అవ్వండి అని చెప్పేసి సార్ అయితే వెళ్ళిపోయారంట. ఇంకా ఆ తర్వాత మా పాప అయితే తన క్లాస్కి వెళ్ళి క్లాస్ అంతా ఒకసారి మళ్ళీ చూసుకొని టీచర్ వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పేసి, ఎగ్జామ్స్కి కూడా బాయ్ చెప్పేసి, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, క్లాస్మేట్స్ తోటి కొన్ని పిక్స్ దిగేసి ఇక ఇంటికైతే వచ్చేసారు. ఇక ఫైనల్గా స్కూల్కి కూడా బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది మా పాపకి. ఈ స్కూల్లోనే తను నర్సరీ నుంచి ఇప్పుడు 10th వరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది 10th. ఈ స్కూల్లో బెస్ట్ ఎడ్యుకేషన్తో పాటు మంచి మెమరీస్ ఎన్నో ఉన్నాయి తనకి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ గాయ్స్.